క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో రోమా చక్రవర్తి కైసరు అగస్తు రాజ్యపరమైన తాకీదు పంపారు. ఇశ్రాయేలీయులందరూ తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. తద్వారా రోమా ప్రభుత్వం పన్నులు వసూలు చేయగలదు. ఈ కార్యక్రమం నజరేతుకు చెందిన యోసేపును గర్భవతి అయిన భార్య మరియతో బెత్లెహేమునకు వచ్చేలా చేసింది. యూదయ ప్రజలు ఎంతో వేదనతో మొరపెట్టినప్పుడు ఒక కొత్త నక్షత్రం ఆకాశంలో మెరిసింది. ఏమిటది? క్యాస్పర్, మెల్కియర్, అలా చూడండి. ఇంత కాంతివంతమైన నక్షత్రాన్ని చూడటం ఇదే మొదటిసారి. నక్షత్రం నుంచి వస్తున్న కాంతి ఎంతో ప్రకాశవంతంగా ఉంది. మరి నక్షత్రం అలా లేదు. ఆగండి, ఇది సాధ్యమేనా? యాకోబు నుంచి నక్షత్రం ఉదయించును, ఇశ్రాయేలు నుంచి రాజదండం బయలుదేరను. మెస్సయ్యా! ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది ఇదేనా? జాగ్రత్తగా పరిశీలించండి. నక్షత్రం కదులుతోంది. దాన్ని వెంబడిస్తూ వెళ్దాం. పదండి, కావలసినవన్నీ సిద్ధపరచుకుని వెళ్దాం. అవును. నీ పేరేంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా పేరు యాపేతు. నేను యూదా గోత్రానికి చెందినవాడను. జరుగు. తర్వాత నీ పేరు? త్వరగా. నా పేరు అభిదాను. నేను షిమ్యోను గోత్రపు వాడను. తర్వాత యోసేపు, నా వల్ల కాదు. మరియా, నువ్వు ఇంతవరకు ఓర్చుకున్నావు కదా, మనం దాదాపు వచ్చేసాం. తర్వాత నీ పేరు? యోసేపు, యూదా గోత్రపు వాడను. బెత్లెహేమునకు వెళ్తున్నాను. త్వరగా ముందుకెళ్ళండి. చక్రవర్తి చిరకాలం వర్ధిల్లునుగాక. హేరోదు మహారాజునికి జయ హో. ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానుల? నా పుట్టినరోజున వారిని అనుమతించండి. చిత్తం ప్రభు. ఓ కనులైన జ్ఞానులారా, మీ రాకకు కారణం? యూదుల రాజుగా పుట్టినవాడు ఈ చటనే ఉన్నాడా? తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాం.
ఆయనను ఆరాధించడానికి. నక్షత్రాన్ని వెంబడించారా? అవును, మెస్సయ్య జననాన్ని సూచించే నక్షత్రమది. ఆ నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించింది. మేము ఆ శిశువును చూడవచ్చా? శిశువా? పండితులారా, దీని గురించి మీరేమంటారు? ఇటువంటిదేమైనా రాయబడి ఉందా? యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమూ అల్పమైన దానివి కావు. నీలో నుండి ఒక అధిపతి వస్తాడు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలిస్తాడు. బెత్లెహేములోనా? కనులైన జ్ఞానులారా, మీరు వెతుకుతున్న ఆ శిశువు ఇచ్చట లేడు. బెత్లెహేమునకు వెళ్ళండి. ఆయన్ని కనుగొనిన తిరిగి నా వద్దకు రండి, నేనును ఆయన్ని ఆరాధిస్తాను. అలాగే మహారాజా. ఏం జరుగుతుంది? శిశువా? ఇది విన్నావా? శిశువా? దానికి అసలు అర్థమే లేదు. బెత్లెహేములోనా? నక్షత్రం. వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించారా? యూదుల రాజు, యూదుల రాజు. నేనే రాజుని. షలోమ్. హే గొర్రెపెంట. మా అన్నయ్య పేరేమి గొర్రెపెంట కాదు, అతని పేరు యోహాను. హే చిన్న గొర్రెపెంట, నోరు మూసుకో. నా ఉన్ని ఏది? ఇదిగోండి. ఏంటి, మొత్తం ఇదేనా? మొత్తం అంతా తీసుకొచ్చారా? అవునండి. లేదు లేదు, ఇది సరిపోదు. కానీ అయ్యా, మొత్తం అంతా ఇదే. ఇది దేనికి సరిపోదు. మీకు బదులు ఇంకెవరినైనా పనిలో పెట్టుకోవటం మంచిది. క్షమించండి అయ్యా, ఈసారి ఎక్కువ తీసుకొస్తా. మీరు నా గొర్రెల్ని మేపాలనుకుంటే పిచ్చి పనులు ఏమీ చేయకుండా ఉంటే మంచిది. పోండి ఇక్కడ నుంచి. అలాగేనండి. అతను ఎందుకంత చులకనగా చూస్తున్నాడు? పర్వాలేదు, నువ్వేమీ బాధపడకు. షలోమ్. అయ్యో, ఇంకా ఎంతో సమయం లేదు ప్రసవానికి. ఇక్కడ అద్దెకి గదులు దొరుకుతాయా? అదిగో అదే సత్రం, కానీ గదులు ఖాళీగా ఉన్నాయో లేవో తెలియదు. కృతజ్ఞతలు. మరియా, నువ్వు ఇక్కడే ఉన్నావు. అయ్యా, నాకు గది కావాలి. క్షమించండి, మా దగ్గర ఖాళీ లేవు. అక్కడ అడిగి చూడండి. అయ్యా అయ్యా, ఒక గది ఏమైనా ఉందా? ఇప్పుడా?
చాలా ఆలస్యం. కానీ మాకు గది కావాలి, దయచేసి సహాయం చేయండి. చెప్పాను కదా గదులేమి ఖాళీగా లేవని. ఏం చేస్తున్నావు? లోపలికెళ్ళు. అయ్యా, ఏం కావాలి? ఈ రాత్రి గదికి గదేమైనా ఉందా? ఇది సత్రంలా కనిపిస్తుందా నీకు? ఆగండి, దయచేసి సహాయం చేయండి. అడ్డు తప్పుకోండి. అయ్యా, గదేమైనా దొరుకుతుందా? ఇప్పుడు నీకు సహాయపడగలిగిన వారు ఎవరూ లేరు. ఏమండి, ఆగండి. తెరవండి, తలుపులు తెరవండి. ఎవరైనా దయచేసి మాకు సాయం చేయండి. అయ్యా అయ్యా, నా భార్య ప్రసవించబోతుంది. అయ్యా, మా దగ్గర గదులేవి లేవని నీకు ముందే చెప్పాను కదా. అయ్యా, నాకు మీ సాయం కావాలి. నా భార్య బిడ్డని ప్రసవించబోతోంది. ముందు నువ్వు బయట పో. అయ్యా, నాకు సాయం చేయండి. బావయ్య దిక్కులేని మనిషి. దయచేసి నాకు సాయం చేయండి. వెనుకున్న పశువుల శాలను మీరు వాడుకోవచ్చు. బెత్లెహేములో శిశువుకి స్థలమే లేదు. No home on this earth for the dear Son of God. No stable so cold and dark for baby Christ, Christ our Lord. Today He's seeking a place in your heart. Will you still say to No, no. తాతగారు, ఓహో ఫిలిప్, యోహాను, గ్రామానికి మీ ప్రయాణం ఎలా జరిగింది? తాతయ్య, సంతలో చాలా మంది జనం ఉన్నారు. పళ్ళు చాలా పెద్దగా నోరూరించేలా ఉన్నాయి. ఓహో నిజమా? అవును, యోహాను నన్ను మళ్ళీ తీసుకెళ్తానని మాటిచ్చాడు. మంచి పని చేసావు యోహాను. యోహాను, మన దగ్గర నిజంగానే వాసన వస్తుందా? మనం గొర్రెలతో కలిసి ఉంటాం, పడుకుంటాం. వాసన రావడం సహజమే, కానీ పర్లేదు ఫిలిప్పు. నీలాగే గొర్రెల కాసే ఒక అబ్బాయి ఉండేవాడు. తను యవ్వనస్తుడైన ఒక గొర్రెల కాపరి. తను చాలా ధైర్యవంతుడు. ఎలుగు బంటితోనూ సింహంతోనూ పోరాడాడు. ఈ ధైర్యవంతుడైన గొర్రెల కాపరి ఎవరు? తను రాజైన దావీదు. తాతయ్య, అంటే రాజైన దావీదు దగ్గర కూడా గొర్రెల పెంట వంటి వాసన వచ్చేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. దేవుడు మన కొరకు మెస్సయ్యని పంపిస్తాడు. మెస్సయ్యా? ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి. తాతయ్య, మెస్సియా నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా? అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. నాకు నిద్ర వస్తుంది.
అవునా? నిజంగా చాలా పెద్దగా ఉంది. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక. నేనిది నమ్మలేకపోతున్నాను. వెళ్ళి శిశువుని చూద్దాం రండి. నువ్వు నిజంగా వచ్చావు. తాతయ్య, ఇదిగో మీ కర్ర. వెళ్తాం పదండి. దేవా, నీకు వందనాలు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక యేసు అని ఆయనకి పేరు పెట్టబడును. అక్కడ నిజంగా శిశువు జన్మించాడు. నా జీవిత కాలంలో మెస్సీను చూస్తానని నేనెన్నడూ అనుకోలేదు. ఈ శిశువు పేరు యేసు. ఎంత అందమైన పేరు. మా అన్నయ్య పేరు యోహాను. నా పేరు ఫిలిప్. మేము గొర్రెల కాపరులం. షాలోమ్ ఫిలిప్. Silently sleeps the world in the rest in his peace. Tonight, no bed for Jesus to lay. His sweet Lord Jesus laid in a manger so cold. Jesus, for unto us the Savior is born. Our Prince of Peace.
గ్రామానికి వెళ్తాను. ఎంతో అందమైన బాబు, రండి, వచ్చి చూడండి. మీ ఇల్లు నుంచి బయటికి రండి, తొందరగా మేలుకొండందరూ. ఆశీర్ గారు, ఏయ్ గొర్రెపెంట, ఎందుకంత గోల్ చేస్తున్నావు? శిశువు జన్మించాడు. ఏలే పశువుల పాక దగ్గరికి రండి, ఆయనే మెస్సయ్యా. With three kings of Oriental, pairing hips we travel so far. On a mountain following yonder star. Born of King on Bethlehem's plain, gifts we bring to crown him again. King forever, ceasing never over the soil. God is now before him arise, King and God in sacrifice. Hallelujah, hallelujah, songs to the Lord in skies. Hallelujah. సర్వోన్నతుడు ఈ దీన పశువుల పాకలో జన్మించాడు. రాజుల రాజుకు బంగారము. పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి. లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను. యేసు, మెస్సయ్యా, మన గ్రామంలో ఇటువంటి ఒక అద్భుతమా? కానీ తను నిజంగా మిస్ అయ్యానా? నిన్న రాత్రి నువ్వు నక్షత్రం చూడలేదా? నక్షత్రం ప్రకాశించింది కదా ఇక్కడ. మెస్సయ్య మన గ్రామంలో జన్మించాడు. నేనిక అత్యంత సంతోషకరమైన స్త్రీని. ఇదంతా ఎంతో బాగుంది. చివరికి మనం మెస్సయ్యని చూశాము. నక్షత్రాన్ని చాలా దూరం వెంబడించిన తర్వాత మనం ఎంత అవివేకులం. ఆయన్ని రాజభవనంలో వెతికాం. ఆయన జననం ఇలా పశువుల పాకలో జరుగుతుందనుకోలేదు. యేసు, నా గొర్రె పిల్లను నీకిస్తాను. ఫిలిప్పు గొర్రె పిల్ల యేసుకు ఎంతో నచ్చుతుందనుకుంటాను. మా తాతగారు చెబుతుంటారు మెస్సయ్య దేవుని గొర్రె పిల్ల అని. ఏంటి? ఆ పసివాడా? అవును,
ఆయన మన పాపముల కొరకు మరణించే గొర్రెపిల్ల. నేను మంచి వ్యక్తిని కాను. అందరూ నన్ను ద్వేషిస్తారు, నాకు తెలుసు. లేదు, అది నిజం కాదు. యేసు మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన చాలా చాలా చిన్నగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు కదా. నాకు ఊపిరాడటం లేదు. హే, మీరందరూ నా పశువుల పాక ముందు ఏం చేస్తున్నారు? అయ్యా అయ్యా, ఆయన మెస్సయ్యా. ఏంటి మెస్సయ్యా? అవును. ఓ మెస్సయ్యా. ఓ, కానీ ఎలా? బెత్లహేము పట్టణంలో నా పశువుల పాకలో? అది నేను కాదు, అదిగో ఆ శిశువు. ఈ శిశువా? నిన్న రాత్రి వచ్చిన వ్యక్తి. నన్ను క్షమించండి, నాకు నిజంగా తెలియదు. ఆగు, ఎస్తేరు ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు, చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నావు? త్వరగా నువ్వు వెళ్ళి మంచి గదిని సిద్ధం చెయ్యి. కానీ అయ్యా, ఇప్పటికే గదులన్నీ నిండిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళకి నా గదిని ఇవ్వు. అలాగే అయ్యా. బాబు నిద్రపోతున్నాడు. ఇప్పుడే పడుకున్నాడు. నిశ్శబ్దం. యేసే గొర్రెల పెంట వాసన వచ్చే పశువుల పాకలో జన్మించాడు. మన దగ్గర మురికి వాసన రావడంలో పెద్ద విషయమేముంది? యేసు మన వద్దకు వచ్చాడు. They looked up and saw a star shining in the east, beyond them far, and to the earth it gave great light, and so it continued both day and night. Nowhere, 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 born is the King of Israel. ఒక శిశువు
లోకాన జన్మించాడు. శిలువ వేయబడ్డాడు. సమాధి నుండి తిరిగి లేచాడు. మనతో ఉంటూ మన హృదయాలలో నక్షత్రం వలె ప్రకాశిస్తున్నాడు.